అండ్ మీరు పాటలు రాస్తారన్నది గదా! ఇట్ ఈస్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఏం రాసేవాళ్ళు? అప్పట్లో రాసేవాడినండి ఇంజినీరింగ్‌లో. అంటే అమ్మాయిల ఇంజినీరింగ్ మీదా? అంటే ఆ టైంలో ఏది తోస్తే అది రాసేవాడిని. బ్రేకప్ సాంగ్స్ గాని, లేదా డిప్రెస్ గురించి కానీ, ఇప్పుడు మనం ర్యాప్ అంటాం కదా! హ్మ్. ఇప్పుడు కూడా కొన్నిసార్లు ర్యాప్ లాగా ఏమైనా ఆలోచిస్తూ ఉంటాను. లేకపోతే ఏమైనా రాస్తుంటాను. కామన్. సో, మరి మీ పేరెందుకు కంప్లీట్‌గా తెలుగు పేరుంది? తెలుగు అనేం కాదండి. యాక్చువల్లీ నా పేరు సుహాన్ కాదు. హ్మ్. నా పేరు సాహిద్. SAHID. హ్మ్. దాన్ని చాలా మంది ఖూనీ చేస్తారు. షాహిద్ అని చెప్పి, సయీద్ అని చెప్పి ఇలా రకరకాలుగా పిలుస్తుండేసరికి నేను ఇంజినీరింగ్‌లో అప్పుడు నా పేరు చేంజ్ చేసుకున్నాను అనమాట. సుహాన్ అని చెప్పి. ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. ఓన్లీ సాహిద్ బదులు సుహాన్ ఉంది అంతే. సుహాన్ అనేది ఒక ఇండియన్ నేమ్ బేసికల్లీ. హ్మ్. సుహాన్‌కి మీనింగ్ ప్రిన్స్. జస్ట్ లైక్ యువరాజ్. ఓకే. నాకు సెట్ అవుతుంది. క్యాచీగా ఉంది. నీట్‌గా ఉంది. అండ్ మీనింగ్‌ఫుల్‌గా ఉంది కాబట్టి నేను ఆ పేరు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నథింగ్ ఇక్కడ మోర్. సీరియల్‌లో మీ పేరు యువరాజ్ అని అలాగే పెట్టారా? నేనే ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేదండి. వాళ్ళే ఫిక్స్ అయ్యారు. ఆ క్యారెక్టర్ హ్మ్. సెట్ అవుతుంది మేబీ కాబట్టి. అంటే సుహాన్ అంటే మీనింగ్ యువరాజ్ అని ఇప్పుడు మీరే చెప్పారు. నాకు ఇప్పటి వరకు తెలీదు. కానీ ఎట్ ది సేమ్ టైమ్ సీరియల్‌లో మీ క్యారెక్టర్ నేమ్ గూడా అదే వచ్చింది గదా! మేబీ మీరేమైనా వాళ్ళకి సజెస్ట్ నో, చేసారేమో. నో, నో. నేను సినిమా ఈ స్క్రిప్ట్‌లో ఇన్వాల్వ్ అయ్యేంత పెద్దోడిని కాదండి. జస్ట్ వెళ్లి చేసొస్తాను నేను చెప్తేది. హ్మ్. మోస్ట్‌లీ వాళ్ళదే ఫిక్స్ అయింది. నేనేం చెప్పలేదు. కానీ బేసిక్‌గా ఎంతమంది ఇంటర్వ్యూస్ చేసినా గానీ, మీ ఇంటర్వ్యూ అనేసరికి నాకొక చిన్న ఫియర్ ఉండింది. ఎందుకండి ఆహ్, నేనంత మీ అహా! అలా బ్యాడ్ పర్సన్ లాగా అనిపిస్తున్నానా? మరి మీరు విలన్ కదా! అయ్యో! అది అల్ ఆన్ స్క్రీన్ గదా! అలా అని కాదు. బేసిక్‌గా ఏంటి అంటే, ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయాలంటే కొంచెం కష్టం. దట్ ఓకే. టూ మీ ఇంటర్వ్యూస్ నేను చూసాను ఇంతకుముందు. కామెంట్స్‌లో చూస్తే యాంకర్ సూపర్, యాంకర్ బాగా క్వెషనింగ్ చేస్తున్నారు, యాంకర్ బాగా మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకొక యాంకర్‌కి భయమేయడం అనేది చాలా కామన్. ఈరోజు ఈ యాంకరింగ్ చైర్‌లో నేను కూర్చోలేదు కాబట్టి చాలా కామ్‌గా, సవినయంగా సమాధానాలు చెప్పి వెళ్ళిపోతాను. యాంకరింగ్ ఏం చేయను. యాంకరింగ్ ఏం చేయరు కదా! చేయను. సో, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పి వెళ్తారు. డెఫినైట్‌లీ. అండ్ అసలు ఫస్ట్ మీ కెరియర్ ఎక్కడ బిగిన్ అయింది? నా కెరియర్ అండి ప్రాక్టికల్లీ నేను కెమెరా ఫేస్ చేసింది సమ్‌వేర్ అరౌండ్ ఎయిత్‌తో, నైన్త్‌లో. హ్మ్. ఆ టైంలో ఒక చిన్న భక్తి కైండ్ ఆఫ్ ఒక రోల్ 'అన్నమయ్య' రోల్ సంథింగ్ ఉందండి. దాన్ని నేను ప్లే చేశా. జస్ట్ ఫర్ 1 డే. అక్కడ స్టార్ట్ అయింది ప్రాక్టికల్లీ. దాని హ్మ్. తర్వాత ఏం చేయలేదు. దాని తర్వాత నేను చిన్నప్పటి నుంచి మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. సో, చిన్నగా ఇంట్రెస్ట్ డెవలప్ అవుతూ వచ్చింది. నేను ప్రాపర్‌లీ అని చెప్తే ఇంటర్‌లో ఉన్నప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్స్ తీయాలని ట్రై చేశాను. అవ్వలేదు. ఇంటర్‌లో షార్ట్ ఫిల్మ్సా? నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు ఓకే. కుదరలేదు. తర్వాత హ్మ్. ఇంజినీరింగ్‌కొచ్చాక దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్. తర్వాత యాంకరింగ్ గాని, న్యూస్ రీడింగ్ కానీ, ఒక ఇంటర్వ్యూ షోస్ గాని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సమ్‌వేర్ అరౌండ్ ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్‌లో అలా స్టార్ట్ అయింది. హ్మ్. సో, ఓవరాల్‌గా అరౌండ్ ఒక 10 ఇయర్స్ అలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. పుట్టింది ఒంగోలులో కదా! యాహ్! హైదరాబాద్ ఎప్పుడొచ్చారు? నేను 2018 అండి. దట్ కూడా 2018 కన్నా ముందు వచ్చాను. బట్ ఫర్ చిన్న చిన్న ఆడిషన్స్ మన ఈటీవీలో కొన్నిసార్లు టాలెంట్ హంట్ అని చెప్పి హ్మ్. ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి కదా! అలాంటి వాటికి 1, 2 సార్లు వచ్చెళ్ళాను. కాకపోతే నథింగ్ హ్యాపెండ్. అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏం జరగవు దాంట్లో నుంచి. హ్మ్. సో, అలా 1, 2 సార్లు వచ్చెళ్ళాను. 2018 జాబ్ కోసం వచ్చాను నేను. ఓకే. నాట్ ఫర్ ఇండస్ట్రీ. జాబ్ కోసం వచ్చాను. ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేశాను. నెక్స్ట్ బెంగుళూరు అలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. ఇండస్ట్రీ కోసం వచ్చింది 2019 ఆగస్ట్ సంథింగ్ ఆ టైంలో వచ్చాను. ఇండస్ట్రీ గురించి. ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి క్రియేట్ అయింది? చిన్నప్పటి నుంచి అండి. చిన్నప్పటి లైక్ నుంచి. నేను ఎవరు నమ్మరు. బట్ ఇంట్రోవర్ట్ నేను యాక్చువల్లీ ఎక్కువ ఎవరితో మీరు మాట్లాడను. ఇంట్రోవర్టా? కెమెరా ఉంది కాబట్టి అలా అలా అప్పుడప్పుడు మాట్లాడతాను అంతే. హ్మ్. నా పనిలో నేను ఉంటాను. ఎక్కడికెళ్ళను, తిరగను. ఫ్రెండ్స్ కూడా తక్కువ. చిన్నప్పటి నుంచి టీవీతోనే అలవాటు ఎక్కువ. టీవీస్‌లో మూవీ ఎక్కువ చూస్తుంటాను. అది సబ్‌కాన్షియస్‌గా డెవలప్ అవుతూ వచ్చింది. హ్మ్. అండ్ నేను ఎక్కడికి వెళ్ళను కాబట్టి ఎవరైనా బయట కనిపిస్తే, ఓహో! చందమామ ఈరోజు బయటకొచ్చిందా అని అప్పుడప్పుడు కామెంట్లు చేస్తూ ఉండేవాళ్ళు. హ్మ్. సో, మనమే అంటుంటాం కదా చిన్నపిల్లల్ని, హీరో వచ్చాడు. ఓహ్! నీకేంట్రా హీరో. అలా బయట చూడ్డానికి జనాలే నన్ను చెడగొట్టారు. చూడ్డానికి నిజంగానే మీరు చందమామలానే ఉన్నారు. నేనేం పైసలు ఇవ్వలేదు. ప్లీజ్ నోట్ ఇట్. థాంక్ యూ నిజంగా. ఫర్ ద మీరు రాగానే కాంప్లిమెంట్. చెప్పానా మీరు చాలా బాగున్నారు అని చెప్పి? థాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్మ్. సో, అలా అలా సబ్‌కాన్షియస్‌గా డెవలప్ అయింది. అండ్ నాకు కూడా ఇన్‌హెరెంట్‌గా ఇంట్రెస్ట్ రావడం వల్ల ఇటొచ్చాను. ఓకే. యాహ్! అండ్ వన్స్ మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత జాబ్ అనేది చేయడం మొదలుపెట్టారు గదా! జాబ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ బిజీలో ఇటును మళ్ళీ చూడాలి అంటే ఇటు ఇన్‌కమ్ వస్తుందో రాదో అన్న డౌట్ చాలా మందికుంటుంది. ఎలా స్టెప్ తీసుకున్నారు? సింపుల్ అండి. నేనొక ప్రాపర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని. హ్మ్. నేనేం రిస్క్ తీసుకోవాలన్నా చాలా కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటాను. హ్మ్. నేనని కాదు ఎవరైనా అంతే. అంతే. మీరు కార్ కొనాలని ఈఎంఐ ఎంత కట్టాలి, హ్మ్. సాలరీ ఎంత వస్తుంది ఎలా ఆలోచించుకుంటారో నేను అంతే. జాబ్ చేసిన ప్రతిరోజు కూడా నేను సేవింగ్స్ ఎంత చేయగలుగుతున్నాను? హ్మ్. ఎంత సేవ్ చేయగలిగితే ఉద్యోగం వదిలేయొచ్చు. హ్మ్. ఈ ఉద్యోగం వదిలేసిన తర్వాత ఎన్ని రోజులు నేను సర్వైవ్ అవ్వచ్చు. ఆ కాలిక్యులేషన్‌లే నడిచాయి మైండ్‌లో. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా జాబ్ ఇక్కడ నేను ఒక 6 మంత్స్ చేశాను. తర్వాత మళ్ళీ బెంగుళూరు వెళ్ళా వేరే విషయం. అక్కడ కూడా జాబు. సో, ఈ 6 మంత్స్ చేస్తున్నప్పుడు కొద్దో గొప్ప సేవింగ్స్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో ఆ సేవింగ్స్ అనేది బ్యాకప్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యూ కెన్ టేక్ ఎ ఛాలెంజ్. జాబ్ చేశాను 1 year, దాదాపు 1.5 year జాబ్ చేశాను. తర్వాత ఐ టాక్ టు మై పేరెంట్స్, నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, ఐ వాంట్ టు గెట్ దేర్, ఒక 1 year నన్ను వదిలేయండి అని చెప్పి అలా చిన్ని సేవింగ్స్ పెట్టుకుని వచ్చాను అనమాట. అది అలా జరిగింది ఇండస్ట్రీకి రావడం. బట్ ఇంట్లో ఓకేనా ఇండస్ట్రీకి రావడం అంటే? అంటే ఎవరికి యాజ్ ఎ మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉండదు. ఇట్స్ వెరీ అన్రిలయబుల్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు చూశారు కదా, ఈ షార్ట్ ఫిల్మ్స్ అని తిరిగేయడాలు, యాంకరింగ్ చేయడాలు, న్యూస్ రీడింగ్ చేయడాలు, వాళ్ళకి అర్థమైంది ఈడు దేనికి పనికిరాడు ఇంకా అని చెప్పి. సో వాళ్ళు కూడా ఓకే గివ్ ఇట్ అ షాట్ అని చెప్పి వాళ్ళు దే ఆర్ ఓకే విత్ ఇట్. యాజ్ ఆఫ్ నో ఈ రోజు కూడా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యానా అంటే కాదు. ఇండస్ట్రీ ఈజ్ నెవర్ అబౌట్ సెటిలింగ్ డౌన్. ఇట్స్ ఎవ్రీడే రిస్క్. నెక్స్ట్ చెక్ వచ్చే వరకు మన రిస్కే కదా. ఇవాళ నైట్ కాల్ చేసి రేపటి నుంచి షూట్ కి రావద్దని కూడా చెప్పొచ్చు. అంతెందుకండి, నేను చాలాసార్లు జరిగింది, ఒక 1 hour షూట్ స్టార్ట్ అవుతుంది, నాకు కాల్ వచ్చి ఈరోజు షూట్ క్యాన్సిల్. సో ఇలా చాలాసార్లు జరిగింది. ఇట్స్ ఎ వెరీ అన్ప్రెడిక్టబుల్ ఫీల్డ్. సో ఇప్పటికీ రిస్క్ ఉంటుంది. ఇట్స్ ఎవ్రీడే రిస్క్. దినగంట 100 లాస్ట్ అయిపోయేది ఇండస్ట్రీ అంతే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని